మనకి ఆఫ్లో ఉంది, ఆన్ చేస్తే గ్రీన్ లైట్ వస్తుంది. ఇది ఎక్సిలేటర్, ఇది బ్రేక్. మనం ఈ బటన్ పట్టుకొని బండిని స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్. ఓకేనా? బ్రేక్ మీద చేయి, ఎక్సిలేటర్ మీద చేయి పెట్టాలి. ఎక్సిలేటర్ పైకి అంటే రేజ్, ఇట్లా అంటే స్లో. పైకి అంటే రేజ్, ఎందుకంటే స్లో. నువ్వు హైట్ తక్కువ ఉన్నావు, హైట్ తక్కువ ఉన్నా అని చెప్పేసి మనసులో పెట్టుకోవద్దు. హైట్ తక్కువ ఉన్నా మనం నేర్చుకోవాలని అనుకున్నాం, బరాబర్గా నేర్చుకోవాలా. అంతేగాని నాకు వస్తుందా రాదా ఈ డౌట్స్ వద్దు. హైట్ తక్కువ ఉంటే అడ్జస్ట్ అయ్యి ఇలా కూర్చో. హైట్ తక్కువ ఉంటే నీకు బ్యాలెన్స్ పూర్తిగా వచ్చింది కాబట్టి బండి మీద ఫ్లాట్కి కూర్చో. ఫ్లాట్కి కూర్చొని 2 కాళ్ళు ఇట్లా పెట్టుకొని బ్రేక్ని చేతిలో ఇట్లా పట్టేసి ఇట్లా కట్టుకొని, ఇది మీడియం సైజ్, ఇది మీడియం చూసుకోవాలా. ఇది బ్రేకు. నువ్వు హైట్ తక్కువ అని ఇబ్బంది పడవద్దు. నీకు బ్యాలెన్స్ పూర్తిగా వస్తే బండి మీద కూర్చోవడం బరాబర్గా వస్తుంది. నీకు బ్యాలెన్స్ రాకపోతే నీకు హైటు కాళ్ళు అందవన్న ఫీలింగ్ ఉంటుంది. బ్యాలెన్స్ వచ్చింది కదా, ఇప్పుడు బండి నేర్చుకుంటావు. నువ్వు ఎక్సలేటర్ ఏం చేయాలి ఇప్పుడు? నేను బండి రానేసి స్లోగా చిన్నగా ఇట్లా పోవాలి. నీకు తెలియకుండానే ఇట్లా ఉంటుంది, ఇట్లా అన్నప్పుడు ఇలా డౌన్ చేసి ఇట్లా బ్రేక్ వేసుకో. లేదా నువ్వు భయం అంతగా అనిపిస్తే చేతులు వదిలేవు, ఇక్కడ వరకే పడి ఉంటావు. అంతేగాని ఎక్సలేటర్ ఇచ్చుకుంటూ పోతే అక్కడ పోయి అన్నో పడతావు. కాబట్టి నువ్వు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకుండా హ్యాపీగా ఇలా స్లోగా ఇట్లా వెళ్తుంది. వెళ్తూ ఒకేసారి 2 సార్లు ఇట్లా పెట్టాలి బండి. ఓకేనా?